హాయ్ అన్న, నా పేరు హాయ్. కిరణ్. హాయ్ కిరణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ మాత్రం ఇచ్చి పడేసినావు. థ్యాంక్ యూ. అందాలి రాక్షసి తర్వాత చాలా కంబ్యాక్ తర్వాత గ్యాప్ వచ్చింది కదా, అంటే ఇంత గ్యాప్ ఎందుకని? ఇది లేదు, నా గురించి అడగకుండా ఇప్పుడు చూసిన మీరు ఆల్మోస్ట్ 2 hours ఒక ఫిలిం చూశారు కదా కూర్చొని, ఎలా అనిపించింది ఫిలిం మీకు? నాకైతే సస్పెన్స్, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతి మినిట్ ఏం జరుగుతుంది అలా అనిపించింది నాకు. ఎంజాయ్ చేశారా? లాస్ట్ క్లైమాక్స్ మాత్రం పోకిరి మాదిరి ట్విస్ట్. థ్యాంక్ యూ గారికి. నరేష్ చెప్పమ్మా, పేరు నీ పేరు? కిరణ్. కిరణ్ చెప్పండి. హాయ్ సార్. Yeah. అది మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్లో పెగ్గులు కడుగుతారు కదా, మీరు డైలీ లైఫ్లో కూడా ఈవినింగ్ ఏమైనా కడుగుతారా? ఎప్పుడు మళ్ళీ ఒకసారి అంటే గ్లాసులు కడుగుతారు కదా జనరల్గా, ఒక సర్టెన్ ఏజ్ రాగానే. రియల్ లైఫ్లో కూడా డైలీ గ్లాసులు కడుగుతూ ఉంటారు అంటున్నాను. గ్లాసులు కడుగుతుంటారా? గ్లాసులు కడగడం అంటే ఇన్ ద మీన్స్ డైలీ 2 పెగ్గులు. అదే, నువ్వు తీసుకుంటావా చెప్పు, కలిసి తీసుకున్నా. ఎప్పుడైనా రెడీ, దేనికైనా రెడీ. డెఫినెట్లీ సార్, తీసుకుందాం ఒకసారి. ఓకే. మీ యాక్టింగ్ మాత్రం పిక్స్లో ఉంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో కామెడీ మాత్రం ఎక్కడ తగ్గలేదు, అదే రేంజ్లో మెయింటైన్ చేశారు. థ్యాంక్ యూ. ఎనీవే కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. అంటే ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే థ్రిల్లర్, చిన్న సస్పెన్స్, అట్ ద సేమ్ టైం కామెడీ ఈజ్ అ డెడ్లీ కాక్టైల్. చెప్పినట్టు రెడ్ బుల్, వోడ్కా, వైట్ రమ్ము మిక్స్ చేస్తే ఎలా ఉంటాయో అట్లా వచ్చింది. నాకు కూడా సంతోషంగా ఉంది అంటే ఈ ఫిల్మ్లో చేయడం. నవీన్స్ అఫ్కోర్స్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ యాక్టర్, బట్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నిలబెట్టింది నవీన్ అండ్ కామాక్షి. నవీన్ పర్టికులర్గా సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. నిజంగా ఐ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్ అండ్ ఐ థింక్. అండ్ అఫ్ కోర్స్ రాజా రవీంద్ర, ఇంకా అది కెరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్. మా కెప్టెన్, టీమ్ కెప్టెన్ మదన్, రియల్లీ నిజంగా ఆయన మంచి యాక్టర్ అవ్వడం మాకు చాలా ఇంకా ప్లస్ అయింది. ఎందుకంటే మాకు కరెక్ట్ ఓరియంటేషన్ దొరికింది. ఈ సూపర్బ్ అది దొరికిన తర్వాత లడ్డూలాగా ఫోటోగ్రఫీ, ప్రతి వాళ్ళు ఊహా పర్ఫార్మెన్స్, మ్యూజిక్ ఒకటి హైలైట్. ఇవన్నీ కూడా నాకంటే నేను ఎందుకు మాట్లాడతానంటే ఇవన్నీ ఆడియన్స్గా నేను కూర్చున్నాను. నా సినిమాగా నేను నవ్వను ఎక్కువ, ఇవాళ నన్ను మర్చిపోయి నేను నవ్వాను. అంటే సినిమాలో ఉన్న దమ్ము అంటే నాకు అనిపించింది. బట్ మీ అందరూ రెస్పాన్స్ మాకు ఇంకా జోష్ ఇచ్చింది బాగా. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ రోజుల్లో ఇట్స్ నాట్ అబౌట్ బడ్జెట్, ఇట్స్ అబౌట్ ద సబ్జెక్ట్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎంత చిన్న సినిమా, ఎంత చిన్న పెద్ద సినిమా అని ఎవరు చూడలేదు. ఇది అప్పట్లో చిత్రం బలాచిత్రం 33 లక్షలు తీసాం, 4 కోట్లు కలెక్ట్ చేసింది, గ్యాంగ్ లీడర్ సమానంగా. సో టుడే ఇట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్. సో మాకు ఒక ఎగ్జైట్మెంట్ మీ అందరితో చూస్తే చాలా సంతోషంగా ఉంది టు బీ హియర్ అండ్ స్పెండ్ దిస్ టైమ్ విత్ యూ. అండ్ సంతోషం, కళ్ళ నిండా నీళ్లతో నవ్వుతున్నాను నేను ఆనందంతో, నాకు తట్టుకోలేక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నరేష్ సార్ మీ పెద్ద ఫ్యాన్ సార్ నేను. యాక్చువల్లీ ప్రతి సినిమా